పట్రా. ఇదేంది కాలు పట్టమంటున్నాడా? ఎవరైనా భార్య కాలు ముగ్గురు పట్టుకుంటారా ఏంది? కాలు పట్టుకోమని చెప్తా ఉంటే ఏంది ఆలోచిస్తున్నావు కర్రీనాయరా? కావాలంటే నీ కాలు పట్టుకుంటాను గానీ ఈ అమ్మి కాలు మాత్రం పట్టుకోను. ఏమైందిరా కోపమా? కాదు ఇగో ఆ, నేను లేడీస్ కాలు పట్టుకోను. ఒరే కర్రే, ఒరే కర్రే, ఒరే కర్రే. ఆ? ఈ కర్మ అని కూడా ఈగో ఒకటే. కర్మల స్వామి కర్మ. ఇప్పుడు దీన్ని ఎట్టరా స్వామి తీసుకుపోయేదే? ఆ? అబ్బా, అబ్బబ్బా, ఓమ్మా, ఏంది ఇంత బరువు ఉండదే? ఇది మమ్మల్నే కాకుండా ఇంకేంది ఇంత ఉండదురా నాయనా? ఓ రేవతే, ఓ రేవతే, ఓ రేవతే, ఓ రేవతే, అమ్మా తలుపు తీయబ్బా, చచ్చిపోతా ఉన్నా నేనా? అబ్బో ఓ రేవతే, రేవతే, ఓ తలుపు తీయ, ఓ రేవతే, ఓ తలుపు తీయబ్బా, చంపుతా ఉండవే, తలుపు తీయ. ఏంటి? అదే ఏం లేదబ్బా, కొంచెం జ్యూస్ ఇది. అట్లా చూస్తూ నిలబడినావేందప్పా? కొంచెం సాయం పట్టు, పడుకోబెడతాం లోపల. ఇక్కడ ఏం అవసరం లేదు, తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెట్టుకో. ఏందబ్బా విచిత్రంగా మాట్లాడుతాండవు? నా రూమ్ లో పడుకోబెట్టేదేందే? కొంతమంది వికృత చేష్టలు భరించలేక. ఏందబ్బా అంటాండవా? ఇది తాగుంది, ప్రశాంతంగా పడుకోనివ్వదు, రాత్రంతా గోలు గోలు చేస్తుంది. ఆ టార్చర్ నాకెందుకు? కొన్ని చూసి సున్నట్టు పోవాలబ్బా, సర్దుకు పోవాలా? అంత అవసరం నాకు లేదు. ఆ సర్దుకుపోయేదేదో నువ్వే సర్దుకుపో. నువ్వు పెద్ద తాగుబోతువి, దీనికి కూడా అలవాటు చేసావు. మీ ఇద్దరు పర్ఫెక్ట్, మీ ఇద్దరికి సరిగ్గా సరిపోయింది. అందుకే తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెట్టుకో. ఏందబ్బా పడుకోబెట్టుకొని అంటాండవు? ఎవరు ఇంటే సెండాలంగా ఉంటది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది. ముందు మీరు వెళ్ళండి. అది కాదు రేవతే, నేను చెప్పేది ఏంటంటే రేవతే నా మాట.